సినిమా ఇండస్ట్రీలో మనం గమనించినట్లయితే ఈరోజు పాన్ ఇండియా సినిమాని చాలా గొప్పగా మేము 1000 కోట్లు బడ్జెట్ పెట్టాం. మాకు 2500 కోట్లు వచ్చింది. ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ అంటే మేము 400 కోట్లు పెట్టాం. మాకు 1000 కోట్లు వచ్చిందని ఇలాగా ఎక్కడ చూసినా 100 కోట్లు 1000 కోట్లే. ఒక హీరో రెమ్యునరేషన్ 100 కోట్లు అయితే ఇంకో హీరో రెమ్యునరేషన్ 200 కోట్లు. ఇలాగా ఆర్టిస్టులకు కోట్ల మీద రెమ్యునరేషన్. కానీ కృష్ణానగర్లో పరిస్థితులు మన కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తాయి. అక్కడ ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు ఒక పూట గడవక పాపం ఆ సినిమా మీద ఉన్నటువంటి ఫ్యాషను, వాళ్ళకు ఉన్నటువంటి ఆ సినిమా మీద ఉన్నటువంటి పిచ్చ, పచ్చిగా చెప్పాలంటే పిచ్చ వాళ్ళకి. చక్కగా పాపం కడుపులో ఎంత ఆకలిమంటున్నా కూడా చక్కగా మేకప్ వేసుకుని, ఉన్న దాంట్లో మంచి బట్టలు వేసుకుని, పొద్దున్న తెల్లారగట్లే ఎక్కడ షూటింగా అని చెప్పి ఆ రోడ్ల మీదగా ఉంటారు. అటు ఆడవారు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఆ షూటింగ్ ఉంటేనే వాళ్ళకి ఆ రోజు గడిచినట్టు, లేకపోతే వాళ్ళకి రోజు గడవనట్టే. కానీ వాళ్ళ ఆకలి బాధలు కానీ, వాళ్ళకున్న సమస్యల మీద కానీ, ఈ 1000 కోట్లు 2 కోట్లు వచ్చిన ప్రొడ్యూసర్లు కానీ, లేకపోతే 100 కోట్లు తీసుకునే డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, ఆర్టిస్టులు కానీ ఎవరు కూడా వాళ్ళకి సంబంధించి ఆలోచించరు. మరి ఎందుకో అర్థం కాదు. ఇప్పుడు ఇన్ని 100 కోట్లు ఇన్ని 1000 కోట్లు వచ్చినప్పుడు, ఒక హీరో 100 కోట్లు తీసుకున్నప్పుడు అదే ఇండస్ట్రీలో తిండి లేకుండా రోడ్ల మీద ఉన్న వాళ్ళ కోసం ఒక సినిమాకి ₹1 కోటి, ఓ ప్రొడ్యూసర్కి 2000 కోట్లు వచ్చినప్పుడు ఒక 2 కోట్లు ఆ సినిమా వాళ్ళ కోసం ఓ ప్రొడ్యూసరు, ఓ డైరెక్టరు 100 కోట్లు తీసుకున్నప్పుడు ఒక 2 కోట్లు. ఇలాగా ప్రతి ఒక్కరూ స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈ లేని వాళ్ళ కోసం ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తే అది మనం మా జీవితాంతం ఇవ్వాలంటే ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద హీరోలైనా ఇవ్వలేరు. కాబట్టి ఒక సినిమా రెమ్యునరేషన్లో సినిమా 100 కోట్లు తీసుకుంటే ₹1 కోటి, ఓ ప్రొడ్యూసర్కి వస్తే ఓ 2 కోట్లు, ఓ డైరెక్టర్కి వస్తే ఓ 2 కోట్లు, ఒక హీరోయిన్ అయితే ఒక 20 లక్షలు, లేకపోతే ఇలా ఆర్టిస్టులు ఉంటే ఒక 2-3 లక్షలు. ఇలా సినిమాకి కొంత అమౌంట్ కనుక ఒక ఫండింగ్ పెట్టి మనం బ్యాంకులో వేసినట్టయితే దీని మీద వచ్చి ఇంట్రెస్ట్తో ఇప్పుడు లేని వాళ్ళు ఆర్టిస్టులో ఉన్నారు, డైరెక్టర్లో ఉన్నారు, ఈ సినిమా 24 ఫ్రేముల్లో కూడా ఉన్నారు. అలాగే ఎంతోమంది ఇంతమంది 24 ఫ్రేమ్స్లో భోజనం పెట్టిన ప్రొడ్యూసర్లు కూడా పాపం ఇవాళ రోడ్డు మీద పాపం ఏ రకమైన ఇది లేకుండా పాపం వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సినిమా అన్నది ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు మీరు తీసినప్పుడు సినిమా వాళ్ళ కోసం మీరు ప్రతి సినిమాకి కొంత డిపాజిట్గా వేసి, సినిమా అంటే ఏదో ఆర్టిస్టులో లేకపోతే టెక్నీషియన్లో కాదు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, టెక్నీషియన్లు అందరికీ సంబంధించిన విషయం. కాబట్టి ఆ ఫండింగ్ ఏదైతే ఉందో దాని మీద వచ్చి నెల ఇంట్రెస్ట్లో ఎవరైతే లేరో ఒక కమిటీ వేసి ఎవరికాళ్ళు గొప్పగా ఏదో నేను చేస్తున్నాను అన్నట్టు కాకుండా అందరూ ఈ ఇండస్ట్రీ అంటే మాది, అది ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ సపరేట్ కాకుండా సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఆ ఫండింగ్ నుంచి కొంత తీసి మనం వాళ్ళకి సినిమా వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు ఉంటారు, వాళ్ళే చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు. ఆ పరిస్థితి ఇండస్ట్రీలో వస్తే ఇండస్ట్రీలో చాలామంది బాగుపడతారు. అలాగే ప్రొడ్యూసర్లు కూడా ఇవాళ చిన్న సినిమా పెద్ద సినిమా అని చెప్పి అదేదో పెద్ద డబ్బులు ఉన్నవాడు పెద్ద సినిమా తీసుకుంటాడు, డబ్బులు లేనివాడు చిన్న సినిమా తీసుకుంటాడు. కాకపోతే ప్రొడ్యూసర్లో యూనిటీ లేదు. అదే వచ్చింది ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్లు పెద్ద సినిమా ఎందుకు తీయలేరు? దాదాపుగా మనం ఎలక్షన్ రోజున చూస్తే 2600 2700 మందిలో మనకి సభ్యత్వం ఉంది. ఏది ప్రొడ్యూసర్లో. అందులో ఏళ్ళ మీద లెక్క ఇచ్చు పెద్ద ప్రొడ్యూసర్లు, మిగతా వాళ్ళందరూ చిన్న ప్రొడ్యూసర్లే. మనిషికి ఒక 50 లక్షలు మనం కూడా ప్రొడ్యూసర్లు అందరం కలిపి ఒక 200 మంది 100 మంది సిండికేట్ అయ్యి మనం మనిషికి ఒక 50 లక్షలు వేస్తే మనం 100 కోట్ల బడ్జెట్ సినిమా తీయొచ్చు. మనం ఎందుకు తీయలేం? మనం పెద్ద సినిమా తీయొచ్చు. అది పెద్ద విషయం, చిన్న పెద్ద ఏముంది. అలాగే ఈ మన ప్రొడ్యూసర్లో కూడా ఒక ఆర్టిస్టులు,
రెమ్యునరేషన్ పెరిగిపోయి ఈవేళ ఓ సినిమా హిట్ పడిందంటే ఎక్కడికో ఆర్టిస్ట్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు అలా కాకుండా ప్రొడ్యూసర్లు చిన్న ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఒక సిండికేట్‌గా ఏర్పడి ఒక 100 మంది లేకపోతే 200 మంది ఓ 100 కోట్లు మనం అందరం యూనిట్‌గా ఓ పక్కన పెట్టుకుని ఈ 100 మందిలోనే మనమే ఆర్టిస్టులు మనమే చేసుకుంటే అయిపోద్ది కదా! బడ్జెట్ లేదు. ఆళ్ళని బతిమాలి నీ కాల్ షీట్లు ఇయ్యి బాబు గారు, బాబు గారు అని మనం తిరగటం ఎందుకు? ఆ పెద్ద సినిమా వాడు ఎవడో పెద్ద ప్రొడ్యూసర్ ఉంటే ఆళ్ళు పడతాడు. ఆడెవడో పెద్దోడు సినిమా తీసుకున్నాడు. పెద్దోళ్ళు తినేత్తన్నారు. చిన్నోడిని తొక్కేత్తన్నారు. ఇదంతా మనకెందుకు? డబ్బులున్నవాడు తీసుకుంటున్నాడు. డబ్బులున్నవాడు సంపాదించుకుంటున్నాడు. మనం ఎందుకు వాళ్ళకి పడి మాకేం లేదని అంటాం? చిన్న ప్రొడ్యూసర్లు కలిసి అందరూ కలవండి. కలుపుకోండి. అది లేదుగా మీ దగ్గర. ఎలక్షన్ అప్పుడు వస్తారు అక్కడ. తర్వాత మళ్ళీ ఎవడో ప్రొడ్యూసర్ కోసం మాట్లాడేవాడు లేడు. ఇండస్ట్రీ కోసం మాట్లాడేవాడు లేడు. ఇండస్ట్రీ అంటే అంతేనా? అందరూ కలవాలి. కలిస్తేనే కదా ఏదైనా. చిన్న ప్రొడ్యూసర్లు ఆలోచన చేయండి. లేదా ఎవడికో 100 థియేటర్లు ఉన్నాయి. ఉంటాయి ఆడికి డబ్బులు ఉన్నవాడు చేసుకుంటాడు. మనం కూడా చేసుకుంటే సిండికేట్ అవ్వచ్చు కదా! ఒక 500 మంది మనం అందరం సిండికేట్ అయితే మనిషికో 50 లక్షలు వేసుకుంటే మన దగ్గరే బోలెడు డబ్బు మనం చేయలేమా? అవ్వరు. ఎవడికాడికి ఇగో. ఎవడో అక్కడ నిలబడి ఎవరో ఎప్పుడో దాసనారాయణరావు గారు తప్పితే అక్కడ నిలబడి చేసినోడు ఎవడో లేడు. అప్పుడైతే మహానుభావుడు ఆయన పొద్దున్న మొదలెడితే ఎన్ని సినిమాలు చేసినా ఆయన పొద్దున్న భోజనాలు, టీలు, టిఫిన్లు మళ్ళీ అంత బిజీ షూటింగ్‌లో కూడా ఆయన వచ్చి మళ్ళీ సెటిల్మెంట్లు, గొడవలు చూసేవాడు. ఇప్పుడు అంత తీరిక లేదు. ఎవడికాడికి వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. కాబట్టి వాళ్ళ మీద పెట్టి మనం పెద్దోడు ఆడికి డబ్బులున్నోడు సంపాదించుకుంటాడు. ఆడి కోసం మనకెందుకు? చిన్న ప్రొడ్యూసర్లు అందరూ ఓ తాటి మీదకొచ్చి చక్కగా మనమే ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు అందరం మనలోనే చేసుకుంటే ఎందుకు చేయలేము? మనం కూడా చేయొచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. ఇండస్ట్రీ బాగుపడుద్ది.